హలో. నమస్తే. నమస్తే. తన్మయి ఫ్రాన్స్ నుంచి వచ్చింది. మోడలింగ్ హాబీ. అపర్ణ ఎవరు? చెప్పరా చెప్పు. అపర్ణ ఎవరో చెప్పు. అపర్ణ అపర్ణ మా బామ్మ. మా బామ్మ పేరు అపర్ణ. బామ్మ పేరు అపర్ణ ఉంది ఏమిటని నువ్వు కంగారు పడద్దు. ఆ రోజుల్లో మా బామ్మ తాతయ్య ఇద్దరు మోడర్న్ టచ్ ఉన్నవాళ్ళు. సుబ్బమ్మ వెంకమ్మ ఇలాంటి దరిద్ర పేర్లు ఎందుకని అపర్ణ అని పేరు పెట్టారు. మా బామ్మకు నేనంటే ప్రాణం. ఎరా గోకుల్? ఎంతో ప్రాణం. ఎంత ఇష్టం లేకపోతే పోతూ పోతూ ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తుంది. ఎప్పుడు పోయింది? 2 ఏళ్ళు. మరి ఈ ఖర్చీఫ్ ఎవరిది? మా బామ్మదే. ఆవిడ చనిపోయింది అన్నారుగా. 2 ఏళ్ల నుంచి కొత్త ఖర్చీఫ్ ఇలా కారులోనే ఉందా? పోయింది అంటే వైజాగ్ నుంచి తగరపు వలస పోయింది అని అర్థం. నేనే డ్రాప్ చేశాను. ఇదే సీట్ లో కూర్చుంది. ఆ ఖర్చీఫ్ మా బామ్మదే. కరెక్ట్ కరెక్ట్. ఎట్లా తాడు పెంచున్నారా మొలతాడు పెంచున్నారా? అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. ఇక్కడ మా గోవిందరాబాబు ఉండాలేరా? అయ్యి బాబోయ్, ఏంటి బాబా ఇలాగైపోయా? అలా అయిపోయావు. తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంక జన్మలో అటేపు చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను శిలపాప చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా అదేట్రా పిలుపు మారిపోయింది? మీరు మారిపోయారుగా. మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది. మా నాయనే. చెప్పు, నా ఫోటో పేపర్లు ఎందుకు వేసావు? చెప్పు. ఇదెక్కడ గొడవరా బాబోయ్? తల్లి నువ్వెవరో నాకు తెలియదు, నీ ఫోటో ఏంటో నాకు తెలియదు, నీ ఫోటో పేపర్ లో ఎవడేసాడో నాకు తెలియదు, వేసిన మీద నా పేరెందుకు రాశాడో అంతకంటే తెలియదు. నన్ను వదిలిపెట్టు తల్లి. ఆగండి ఆగండి. ఇలాంటి సమయంలో ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఒక లాయర్లా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుందంటే, నాలాంటో అందమైన కుర్రాడు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అనుకోండి. అనుకోండి, అక్కడ మీ ఫోటోను చూశాడు అనుకోండి. వెంటనే మీ అందానికి మనసు చెదిరిపోయి గుండెల్లో మన్మథ బాణం గుచ్చుకుపోయి చేసుకుంటే ఇలాంటమ్మాయినే చేసుకుంటాను అని అనుకుంటాడు. అనుకోండి, కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. అప్పుడు వాడేం చేసుంటాడు? ఇదిగో పక్కనున్న ఇలాంటి మట్టిని ఉపాయం అడుగుంటాడు. వీడేం చేసుంటాడు? ఆ ఫోటోతో పేపర్లో ప్రకటనిస్తూ కింద పిచ్చయ్య శెట్టి అని ఇతని పేరిచ్చుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వడ్డీ గొడవలు ఉండొచ్చు కదా? ఉంటాయి. ఇలాంటి వాడితో ఎవరికైనా సరే వడ్డీ గొడవలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా? చాలా వరకు అయిపోయినట్టే. ఇప్పుడు ఆ కుర్రాడెవరో తెలుసుకుని జన్మలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది. ఆ ఫోటో స్టూడియో వాణ్ణి, ఆ పేపర్ వాణ్ణి, వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ కుర్రాడెవరో, వాడికి ఐడియా ఇచ్చిన మట్టి బుర్రగాడెవడో తెలిసిపోతుంది. చీచి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడం ఎందుకు? వద్దు, బాగుండదు. చాలా అసహ్యంగా ఉంటది. ఏముండదు, వాళ్ళకి ఫోన్ చేసని పాటికి వస్తుంటారు. మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటో తీసుకున్నది ఇతనేనా? చూసి చెప్పండి. ఇతను కాదమ్మా. అయితే ఇంకే కట్లిప్పండి. పోనీ అతనా? ఈ గడ్డ ఒకటి వస్తుందమ్మా. ఇది లేకపోతే మాత్రం నాకు డబ్బిచ్చి మీ ఫోటో కొన్నది ఇతనేనమ్మా. ఆయనకి ఆ గడ్డం లేకపోయినా, నా కంటికి గుడ్డ లేకపోయినా మేము వాళ్ళం కానే కాదు. చూసిన నిన్నెక్కడో చూసినట్టుందే. హిమాలయ పర్వతాల కింద. ఓహో, అది సరే. ఆ కంటికి ఏమైంది? కంటికా కిడ్నీ ఆపరేషన్ చేసి కంటికి గుడ్డ కట్టారు. ఆపరేషన్ కాదు, మీ నాటకం బయటపడింది. వీళ్ళిద్దరిని పట్టుకుని ఆ స్తంభాన్ని కట్టేయండి. పోనీ. అదేంటి బాబు, నా వీపు గాను కూర్చున్నారా? నీ వీపు కారుకోపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సాగు కింద దూరం పోనీరా. అదేంటి బాబు, యాదంతో మాట్లాడుతున్నారు? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది?
AK-56 నువ్వా? నిన్ను తెగనరక బొమ్మగారి నుంచి ప్రాణానికే ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికీ కారణం వీడే. వీడు చెప్పాడు పీడ వదులుద్ది. నన్ను చెప్పపోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు. మా ముఠా వాళ్ళ నలుగురిని కాల్చి చంపేశాడు ఈ బద్మాష్. అందుకే AK-56 గన్తో కాల్ చంపేశా. సార్ 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 వీడినెవడో AK-56 తో కలిసి చంపేశారు సార్. అవును సార్. నవ్వుతారండి సార్. నిజమే సార్. ఎవడో AK-56 తో కాల్చాడంట, వీడు చచ్చాడంట, వీడి మాటలు మనం నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం. ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసిన 25 రూపీస్ గ్యారెంటీ. సార్ లారీ అండి. వీళ్ళేం పోలీసులయ్యా బాబు. డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు? ఈ శవం, ఈ రిక్షా. అయ్యి బాబోయ్, నాకెందుకు బాబోయ్.